అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల పే స్లిప్‌లో కొత్తగా వచ్చిన మార్పులు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పే స్లిప్స్‌లో ఈ నెల నుంచి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు పెన్షనర్లకు వారి ఆర్థిక లావాదేవీలపై మరింత స్పష్టతను, పారదర్శకతను అందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీ వివరాలు, డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్ శాతం వంటి అంశాలను పే స్లిప్‌లో పొందుపరచడం గమనార్హం. ఈ మార్పుల వెనుక కమ్యూటేషన్‌కు సంబంధించిన హైకోర్టు తీర్పు ప్రభావం ఉంది అనే చర్చ కూడా పెన్షనర్ల వర్గాల్లో జరుగుతోంది. పే స్లిప్స్‌లో చోటు చేసుకున్న ప్రధాన మార్పులు చూసుకున్నట్లయితే కమ్యూటేషన్ రికవరీ వివరాలు. ఇప్పటివరకు పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లలో కమ్యూటేషన్ రికవరీ ఎంత జరుగుతుందో మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు ఈ రికవరీ ఎప్పుడు ప్రారంభమైంది మరియు ఎప్పుడు ముగుస్తుంది అనే వివరాలను కూడా స్పష్టంగా పొందుపరుస్తున్నారు. ఉదాహరణకు ఒక పెన్షనర్ విషయానికి వచ్చినట్లయితే కమ్యూటేషన్ డిడక్షన్ మార్చి 12, 2019న ప్రారంభమై మార్చి 11, 2030న ముగుస్తున్నట్టుగా పే స్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పెన్షనర్స్ తమ ఆర్థిక ప్రణాళికను మరియు మరింత ఖచ్చితంగా రూపొందించుకోవడానికి సహాయపడుతుంది. ఇకపోతే రెండవది డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్ శాతం ప్రదర్శన. బేసిక్ పెన్షన్ కింద చెల్లించే డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్ వద్ద ఆ నెలకు వర్తించే డిఆర్ శాతాన్ని కూడా ఇప్పుడు పే స్లిప్‌లో స్పష్టంగా నోట్ చేస్తున్నారు. ఉదాహరణకు మనకు డిఆర్ అనేది 33.67% అని పేర్కొనడమైతే జరిగింది. ఇది పెన్షనర్లు తమకు ఎంత శాతం డిఆర్ వస్తుందో సులభంగా తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మార్పుల వెనుకల ఉన్నటువంటి కారణాలు మరియు సంఘాల డిమాండ్లు. ఈ మార్పుల వెనుక ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది హైకోర్టు తీర్పు ప్రభావం. కమ్యూటేషన్‌కు సంబంధించిన రికవరీ వ్యవధిపై గతంలో కొన్ని వివాదాలు, న్యాయస్థానాల్లో జోక్యం జరిగినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కమ్యూటేషన్ రికవరీ ప్రారంభం మరియు ముగింపు తేదీలను స్పష్టంగా పేర్కొనాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఉండవచ్చు. ఈ పారదర్శకత భవిష్యత్తులో వివాదాలను తగ్గించడానికి దోహదపడుతుంది. పెన్షనర్ల సంఘాల డిమాండ్లు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, ఏపీ, అమరావతి వంటి సంఘాలు చాలా కాలంగా డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ వారిని పెన్షనర్ల పే స్లిప్‌లో పలు మార్పులు చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా డీఆర్ మొత్తం ఎదురుగా దాని శాతం పేర్కొనాలని, కమ్యూటేషన్ రికవరీకి ఎదురుగా దాని యొక్క ప్రారంభం మరియు ముగింపు తేదీలను పొందుపరచాలని వారు గతంలోనే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ 2 ప్రధాన డిమాండ్లను నెరవేర్చినట్లే కనిపిస్తోంది. ఇంకా నెరవేరని డిమాండ్లు ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే పెన్షనర్ సంఘాలు కోరుతున్న మరికొన్ని మార్పులు ఇంకా అమలు కాలేదు అనే చెప్పాలి. ఎందుకంటే జీవిత భాగస్వామి స్పౌస్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ తేదీలో ఈ యొక్క అస్పష్టత. పెన్షనర్ జీవిత భాగస్వామి పేరు, వారి పుట్టిన తేదీని కూడా పే స్లిప్‌లో పొందుపరచాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. కుటుంబ పెన్షన్ వంటి విషయాలలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని వారి వాదన. అయితే ఈ అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పే స్లిప్‌లోని సంబంధిత కాలంలో ఇంకా ఖాళీగానే కనిపిస్తోంది. తొలగించబడిన అంశాలు. కొన్ని పాత అంశాలను ప్రస్తుత పే స్లిప్ ఫార్మాట్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. ఫార్మ్ 16 ఆదాయపు పన్నుకు సంబంధించినటువంటి ఫార్మ్ 16 వివరాలు పే స్లిప్‌లో కనిపించడం లేదు. దీనిని విడిగా జారీ చేసే అవకాశం ఉంది. అలాగే నెట్ పేయబుల్ కాలమ్. చెల్లించవలసిన నికర మొత్తం నెట్ పేయబుల్ అనే కాలమ్‌ను కూడా తొలగించారు. అయితే అన్ని తగ్గింపుల తర్వాత చేతికి అందే మొత్తం టేక్ హోమ్ పే వేరే విధంగా సూచించబడి ఉండవచ్చు. పెన్షనర్లకు సూచన. ఈ మార్పుల నేపథ్యంలో పెన్షనర్స్ అందరూ కూడా తమ తాజా పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలనైతే సూచించడమైనది. ఏమైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉంటే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవడం మంచిది. పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లలో చేసిన ఈ మార్పులు స్వాగతించదగినవి. ఇవి ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతను పెంచడమే కాకుండా పెన్షనర్లకు తమ హక్కులు, ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించడానికి దోహదపడతాయి. ఇంకా నెరవేరని డిమాండ్లు కూడా ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని పెన్షనర్స్ ఆశిస్తున్నారు. ఈ మార్పులు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తున్నాయి అనైతే చెప్పవచ్చు.